హాయ్ గైస్ అందరికీ. ముందుగా వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఛానల్‌కి స్వాగతం. విషయం ఏంటిదంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా హ్మ్, ప్రచారానికెళ్లారో దాని గురించి కొంచెం బ్రీఫ్‌గా మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. ఎందుకు ఈ బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్‌ని అంతగనంగా పుష్ చేస్తుంది రీజన్ దేనికోసం ఉంటుంది. మేబీ పవన్ కళ్యాణ్‌కున్న స్టార్డమ్‌ని ఎలా యూజ్ చేసుకుంటుందనే విషయం గురించి ప్రాపర్‌గా చెప్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటిదో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. బిఫోర్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, చాలా రోజుల నుంచి నేను ఒక 1 మంత్ నుంచి వీడియో చేయడం లేదండి. 1 మంత్ దాటింది కావచ్చు మేబీ. కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను నేను. డెఫినెట్‌గా ఇక నుంచి 100% మంచి మంచి విషయాలు యూజువల్ అయ్యే అంటే ఏదైతే విషయాలు ఉంటాయో ఇది తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను 100%. తప్పకుండా మీరైతే ఒక కొత్త ఒక యంగ్ జర్నలిస్ట్‌ని నేను రీసెంట్‌గానే ఎంటర్ అయ్యాను. సో, తప్పకుండా మీ ఆదరణ అయితేనే ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇక మ్యాటర్‌లోకి వెళ్దాం. విషయం ఏంటిదంటే ఎంతమందికి నేను ఇప్పుడు చెప్పే విషయం మీద అంటే క్లారిటీ ఉంది. ఎవరెవరికి నచ్చిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా. సో, విషయం ఏంటిదంటే పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్‌గా జరిగిన ఏదైతే మహారాష్ట్ర అటు సైడ్ ఉన్న ప్రదేశాల్లో స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్‌లలో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రచారాన్ని వాడుకోవాలని బీజేపీ ప్రభుత్వం ఏదైతే చూసిందో, సో, దాని గురించి ప్రాపర్‌గా మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. వై బీజేపీ టార్గెట్ టు ది పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్‌నే ఎందుకు ఎంచుకున్నారు? చాలామంది ఔట్ సైడ్‌లో ఉన్నవాళ్ళు గాని, ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు కదా! అది పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకంత యూజ్ చేసుకుంటుందనేది ఆహ్, మీ మీ ఆలోచన ఏంటిదనేది ఒక కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నాకు తెలిసినంత వరకైతే హ్మ్, అంటే స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వాడుకొని బీజేపీ అధికారం సంపాదించుకోవాలని అయితే అనుకుంటుందనేసి నేను అనుకుంటున్నా. అట్ ది సేమ్ టైమ్ అలా అని కాదు, తనకున్న పొటెన్షియాలిటీని ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా పార్టీ కోసం అనే విధి విధానాలు అయితే తెలుస్తుంది క్లియర్‌గా. ఇది నాకు నాకు తెలిసిన వరకు అయితే వాళ్ళకంటే ఎక్కువ ఫేవర్‌గా పవన్ కళ్యాణ్‌కి ఉండబోతుంది మేబీ. నాకు తెలిసినంత 100%. ఎందుకంటే తన రానున్న జీవితంలో తన రాజకీయ ప్రయోగంలో అంటే తన తన రాజకీయ విధి విధానాల్లో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది మేబీ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారికి. పుష్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎందుకంటే తన ప్రచారానికి వెళ్ళే కొద్దీ జనాలు కూడా అక్కడికి ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం గాని, ఆ జనాలకు ఎక్కువగా తెలవడం గాని ఇలాంటివి జరుగుతుంది. మేబీ ఈరోజు బీజేపీ తరపునైనా తను ప్రచారం చేస్తుండొచ్చు కానీ, రానున్న రోజుల్లో అద్భుతంగా ఉంటది. మేబీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యూచర్ అయితే 100%. ఎందుకంటే ఇప్పుడు జనాలకి మేబీ వాళ్ళ స్వార్థం కోసం బీజేపీ పార్టీ వాళ్ళు వాడుకుండొచ్చేమో కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం మీద చాలా వరకు ఆహ్, అంటే విధి విధానాలకు ప్రాపర్‌గా రెస్పెక్ట్ చేయాలని అయితే తనకుంటుంది 100%. అదే విధంగా వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని ప్రచారానికి కూడా వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. కానీ నాకు తెలిసినంత వరకైతే పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ ఫ్యూచర్ ఇప్పుడు వచ్చిన ఈ రానున్న ఫ్యూచర్ తన పొలిటికల్ ఆస్పిరెంట్‌లో చూసుకుంటే తన నెక్స్ట్ ఫ్యూచర్‌లో తప్పకుండా ఇది చాలా యాడబుల్ అయితుంది మేబీ. ఈ మహారాష్ట్ర అన్ని ఏ స్టేట్‌లో తిరిగినా గానీ అక్కడున్న ప్రజలకు ఎక్కువ తెలవడం గానీ, వాళ్ళ త్రూ డైరెక్ట్‌గా మాట్లాడడం గానీ అలా జరగడం వల్ల తనకి ఇంకా ఎక్కువ రాజకీయ పరంగా తనకు ఎక్కువ అభిమానాన్ని సంపాదించుకునే ఛాన్స్ ఉండేది. ఎందుకంటే తన నెక్స్ట్ కెరియర్‌ని బిల్డ్ చేసుకునే విధానంలో అయితే కెరియర్ అని కాదు కానీ తను నెక్స్ట్ వచ్చే పొలిటికల్ ఆస్పిరెంట్‌లో. మీకేమనిపించింది జనరల్‌గా పవన్ కళ్యాణ్ గారిని ఏ ఏ ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు ఎక్కువ పుష్ చేయడం జరుగుతుంది? నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణలోనూ బీజేపీ తదితర నాయకులు చాలామంది ఉన్నారు. కానీ ఎందుకు తెలంగాణలో మాత్రం అంత ప్రియారిటీ బీజేపీ ఇయ్యదు. మేబీ వాళ్ళకు ఈ రీసెంట్‌గా వచ్చిన వాళ్ళు మేబీ ప్రభుత్వానికి ఎక్కువ మత్తులో వాళ్ళకు సెంట్రల్ ప్రభుత్వం అదే బడ్జెట్ కేటాయించడం వల్ల అట్లా వాడుకుంటున్నారా? లేకపోతే ఏంటిదనేది మేబీ జనాలు నా ఉద్దేశ్యం అది కాదు. మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. సో, తప్పకుండా నాకు తెలిసినంత వరకైతే ఇది మేబీ పవన్ కళ్యాణ్ గారికి చాలా యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది 100%. నేను కూడా వన్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని చాలా ఇష్టపడతాను నేను. వన్ ఆఫ్ ది ఒక అభిమానిని అనుకోవాలి. యాజ్ పర్ లైక్ ఈవెన్ సినీ కైండ్ ఆఫ్ ఆరా కాకుండా యాజ్ ఎ పర్సన్‌గా ఐ రియల్లీ లైక్డ్ ఇట్. నేను ఎందుకో ఓ మనిషి కష్టాల్లో ఉంటే దాన్ని ఎలా 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 సేవ్ చేయాలనే ఏదైతే ఉద్దేశ్యం ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి అది చాలా ఇష్టం నాకు జనరల్‌గా. ఏ విషయమైనా పరిష్కారాన్ని తను తేవాలని అనుకోవడం అది చాలా ఇష్టం నాకు. అది రాజకీయ పరంగానే ఉండొచ్చు, యాజ్ ఎ వ్యక్తిగతంగానే ఉండొచ్చు. సో, ఇది ఎవరిని ఏదో ఫేవర్‌ఫుల్‌గా కాదు కానీ నాకు అనిపించింది యాక్చువల్‌గా అదే ఎందుకు అంతగనంగా బీజేపీ పుష్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారిని అనేది నాకు అర్థం కాలేదు. సో, తప్పకుండా మీకు మీ 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 ఒపీనియన్ ఏంటిది? పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ పార్టీ ఎందుకు వాడుకుంటుందనే విధి విధానాల్లో మీ ఒపీనియన్ ఏంటిదని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
చాలా రోజుల తర్వాత వచ్చాను నేను. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి చెప్తే నేను తప్పకుండా దాని మీద మాట్లాడడానికి ట్రై చేస్తాను. అండ్ కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ అయితే ఉంటుందనుకుంటున్నా. ఇక్కడ నుంచి ఒక మంచి మంచి విషయాలను డిస్కస్ చేయడానికి మీ ముందుకు వస్తాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.